హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఇండియన్ రూపీకి 95 రూపీస్ వాల్యూ ఎందుకుంది. అమెరికన్ డాలర్ $1 ఈక్వల్ టు ఇండియన్ యొక్క 95 రూపీస్. నార్మల్గా అయితే ఈ వాల్యూ 1950స్లో అంటే మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు $1 ఈక్వల్ టు 5 రూపీస్ మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు మనం 2026లో చూసుకునేసరికంటే $1 ఈక్వల్ టు 96 రూపీస్ దాకా వచ్చేస్తుంది. ఇంత వాల్యూ డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చింది? దీని గురించి డెప్త్గా తెలుసుకోవాలంటే చాలా పెద్ద స్టోరీ అవుతుంది. బట్ మీకోసం నేను ఒక 3 ఆప్షన్స్లో 3 పాయింట్స్లో ఈజీగా చెప్పేస్తాను. అందులో కూడా కవర్ కాదు, బట్ ఇవే మెయిన్ పాయింట్స్ ఈ మన రూపాయి యొక్క వాల్యూ అనేది పడిపోవడానికి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ధరలు పెరగడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ లేకుంటూ ఉండే చిన్న బాక్స్లో స్టీల్ క్యాన్లో మేము ఆయిల్ తీసుకొచ్చేవాళ్ళం దగ్గరలో ఉన్న కిరాణా స్టోర్కి వెళ్ళి. సో అప్పుడు ఎంత 15 రూపీస్కి 1 కేజీ ఆయిల్, లేదా 20 రూపీస్కి 8 రూపీస్కి 10 రూపీస్కి 11 రూపీస్కి ఇలా హాఫ్ కేజీ కేజీ ఆయిల్ అనేది మేము ఆ స్టీల్ క్యాన్లో తీసుకొచ్చేవాళ్ళం. అదే ఇప్పుడు చూసుకున్నట్టయితే 2026లో ఒక 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి 160 రూపీస్, 200 రూపీస్, 250 రూపీస్కి వచ్చేసింది. ఎక్కడి 15 రూపీస్, ఎక్కడి 200 రూపీస్. దీన్నే అంటారు ఇన్ఫ్లేషన్. అసలు ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు వస్తుంది? ఎందుకు మనం దాన్ని అలానే మెయింటైన్ చేయలేకపోయినాం? అంటే 15 రూపీస్ దగ్గరనే ఆయిల్ ఉంచకుండా ఈ 200 రూపీస్ వరకు ఎందుకు వచ్చింది? ఈ ఇన్ఫ్లేషన్ అనేది అమెరికాలో చాలా తక్కువ ఉండడం వల్ల, అది స్టేబుల్గా ఉండడం వల్ల, అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది రాకపోవడం వల్ల అక్కడ వస్తువుల యొక్క ధరలు అనేవి పెరగలేదు. ఆ డాలర్ యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. వాళ్ళకి అమెరికన్స్కి పర్చేసింగ్ పవర్ ఎక్కువగా ఉంది. తక్కువ డబ్బులు సంపాదించినా కానీ ఎక్కువ పర్చేస్ చేయగలరు. బట్ ఇండియాకి వచ్చేసరికంటే ఇక్కడ మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అప్పుడే మనం ఎక్కువ పర్చేస్ చేయగలుగుతాం. సరే, ఈ ఇన్ఫ్లేషన్ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మన పీపుల్ దగ్గర సొసైటీలో మనీ అనేది ఎక్కువ వాళ్ళ చేతిలో ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వస్తువుల్ని ఎక్కువ కొనడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ అనేది పెరుగుతుంది, సప్లై అనేది తగ్గుతుంది. సప్లై తగ్గేసరికంటే వాటి యొక్క ధరల్ని, వాటి యొక్క రేట్స్ని పెంచాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా స్కూటీ కానీ సంథింగ్ ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు షాప్ ఓనర్స్ ఏం చేస్తారంటే దాన్ని కాస్ట్ అనేది పెంచుతారు. ఎందుకంటే అదే కాస్ట్ అమ్మితే అది తొందరగా స్టాక్ అవుట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని స్టాక్ పెంచి దాని ప్రైస్ అనేది పెంచి అమ్ముతారు. అలా ప్రైజెస్ అనేవి అలా ఇన్ఫ్లేషన్లో పెరుగుతూ వస్తాయి. అంటే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, సప్లై తక్కువ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది, ప్రైజెస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది చూస్తాం మనం. నార్మల్గా ఇది నేను సింపుల్ వర్డ్స్లో చెప్పాను, బట్ ఇది బ్యాంక్స్ టర్మ్స్లో తీసుకుంటే, అంటే ఆర్బీఐ పర్స్పెక్టివ్లో తీసుకుంటే, ఆర్బీఐ వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గిస్తారో అప్పుడు మనీ అనేది ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ చాలామంది లోన్స్ తీసుకొని వాళ్ళు బిజినెస్లలో పెడతారు, లేదా ల్యాండ్స్ కొనుక్కుంటారు, అన్నీ కొనుక్కుంటారు. అప్పుడు ఏమైతే మనీ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది మార్కెట్లోకి, ఎకనామీలోకి ఎక్కువ ఫ్లో అవడం వల్ల అప్పుడు పీపుల్ ఏం చేస్తారంటే ఎక్కువ బై చేయడానికి చూస్తారు. అప్పుడు బై చేసేసరికంటే మళ్ళీ డిమాండ్ అనేది పెరిగి సప్లై అనేది తగ్గుతుంది. అప్పుడు అంటే ఇలా సప్లై అనేది తగ్గగానే మళ్ళీ మనకు రేట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి మెల్లిమెల్లిగా. ఇది ఒక సర్కిల్ అన్నట్టు. ఈ సర్కిల్ అనేది ఒక 2-3 ఇయర్స్కి ఒకసారి ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఇన్ఫ్లేషన్ పెరిగింది అని అంటే అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తారంటే వడ్డీ రేట్లను, ఇంట్రెస్ట్ రేట్లను పెంచేసరికంటే అప్పుడు కొత్తగా లోన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఆగిపోతారు, లోన్స్ అనేవి తీసుకోరు. అప్పుడు ఏమవుతుందంటే మనీ అనేది ఎకనామీలో, అంటే మార్కెట్లో మనీ అనేది తగ్గిపోవడం వల్ల అందరూ ఏం చేస్తారంటే కొనడం ఆపేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉంది, అందుకే జాబ్స్ ఎక్కువగా లేవు. ఇలా కొన్ని రోజులు కొనసాగినాక మళ్ళీ ఎకనామీలో వృద్ధి, అంటే ఎకనామీలో స్పీడ్ పెరగడానికి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్స్ని మళ్ళీ తగ్గించడం వల్ల మళ్ళీ అందరూ వచ్చి లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. హైరింగ్ అనేది ఉంటుంది, ప్రొడక్ట్ బిల్డ్ చేయడం ఉంటుంది. మళ్ళీ ఇలా ఈ సర్కిల్ అనేది ఒక 2-3 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి ఇలా తిరుగుతూనే ఉంటుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇలా ఈ ఇన్ఫ్లేషన్లో వచ్చిన మార్పులతోటే మనం ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అలా కంపేర్ టు యుఎస్ మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఈ దాదాపు ఒక 7 డికేడ్స్ ఉన్నాయిగా, 70 ఇయర్స్లో మనకు యూఎస్కి కంపేర్ చేస్తే యూఎస్లో తక్కువ ఇన్ఫ్లేషన్ వచ్చింది. అదే ఇండియాలో చూసుకున్నట్టే ఎక్కువ ఇన్ఫ్లేషన్ అయితే వచ్చింది. తద్వారా మన ఇండియన్ రూపీ వాల్యూ అనేది 95 రూపీస్కి వచ్చేసి. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అవేంటి వచ్చి
మెడికల్ రిలేటెడ్ అండ్ టెక్స్టైల్స్ అని అండ్ ఫుడ్ రిలేటెడ్వి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. బట్ ఇంపోర్ట్ చేసేవి అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోలియం కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, గ్యాస్ అంటే ఇక క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ అన్నీ కూడా మనం ఇంపోర్టే చేస్తాం. ఎక్కువ శాతం మన ఇండియాలో చాలా తక్కువ లభిస్తాయి. మనం ఇప్పటి కూడా రిన్యూవబుల్ ఎనర్జీ మీద అంటే సెల్ఫ్గా బతికే అంత వాటి మీద ఫోకస్ చేయలేకపోతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ సిస్టమ్ పెట్టుకొని ఆ సోలార్తో మనం కుకింగ్ చేసుకోవచ్చు, లేదా మన ఎలక్ట్రిసిటీని సోలార్ తోటి తీసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడచ్చు, పెద్ద పెద్ద కార్లు పెట్రోలియం కాకుండా ఎలక్ట్రికల్ స్కూటీలు వాడచ్చు. ఇలా వాడడం వల్ల మన ఎకనామీకి మనం ఇంపోర్ట్ చేసే వాటిని తగ్గించుకోవడం ద్వారా మన రూపీని కొంచెం బలపరచవచ్చు. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు, ఇంపోర్ట్స్కు ఎక్స్పోర్ట్స్కి ఈ రూపీ వాల్యూ దిగడానికి రీజన్ ఏంటి అంటే, మనం ఏది ఇంపోర్ట్ చేసినా కానీ మనం ఆ ఇంపోర్ట్ చేసినందుకు డబ్బుల్ని యూఎస్ డాలర్లోనే పే చేయాలి. మనం ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్ళి మాకు ఎక్కువ యూఎస్ డాలర్స్లు కావాలని అడిగితే వాళ్ళు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యూఎస్ డాలర్ మీకు కావాలంటే మీ రూపాయి యొక్క వాల్యూ దించండి. అంటే మీరు 95 రూపీస్ పెట్టి కొంటేనే నేను డాలర్ ఇస్తాను, 96 పెట్టి కొంటేనే డాలర్ ఇస్తాను అని మార్కెట్లో ఉన్న అంటే బ్యాంక్స్ కానీ, ఈ పెద్ద మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ నేను చెప్పేది సింపుల్గా చెప్తున్నా, బట్ ఇది ఒక పెద్ద మార్కెట్. ఈ ఎకనామీలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడం వల్ల రూపీ వాల్యూ అనేది ఇంకా పడిపోతుంది. మనం అలా గవర్నమెంట్ అక్కడ నుంచి తీసుకొచ్చిన డబ్బును ఇంపోర్ట్స్ కోసం ఖర్చు పెడుతుండే. అంటే పెట్రోల్ కోసం కానీ, క్రూడ్ ఆయిల్స్ కానీ, ఇంకా ఏమైనా ఎలక్ట్రానిక్స్ చాలా వాటిపైన ఖర్చు పెట్టి వాటిని ఇంపోర్ట్ చేసి ఇండియాకు తీసుకొస్తుంది. గోల్డ్ కూడా అంతే ఇంపోర్ట్ చేసే పట్టుకొస్తారు. అయితే ఇక్కడ మనం ఎంత వీలైతే అంత ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుందంటే మన ఎక్స్పోర్ట్ చేసినవన్నీ వేరే దేశాలు వాళ్ళ డాలర్లు అంటే వాళ్ళ అమెరికన్ డాలర్ పెట్టి కొంటారు కాబట్టి అప్పుడు మనకు డాలర్స్ అనేవి వస్తాయి. ఆ వచ్చిన డాలర్స్లో మనం ఈ ఇంపోర్ట్స్ని కొనుక్కోవచ్చు. ఇలా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి బ్యాలెన్స్గా ఉంటే ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ద్వారా రూపీ వాల్యూకి అయితే ఏం ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రూపీ డివాల్యుయేషన్. మన ఇండియాలో 2 times చాలా అంటే చాలా ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. 90s 50s దగ్గరలో అండ్ 1991 ఆ టైంలో ఎకనామిక్ క్రైసిస్ అనేది చాలా వచ్చింది. అప్పుడు మన దగ్గర ఇంపోర్ట్స్ అప్పుడు కావాల్సిన ఇంపోర్ట్స్ ఇప్పుడు మనం చాలా డెవలప్ అయ్యాం అంటే కాలేదు, ఇంకా చాలా ఇవ్వాలి. బట్ అప్పుడు చాలా వరకు మనం వేరే దేశాలపై ఆధారపడి ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ అప్పుడు ఇంపోర్ట్ చేయడానికి ఒక 1 week 2 week మాత్రమే డబ్బులు ఉండేవి ఆ టైంలో 1991లో. సో అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే రూపీ యొక్క డివాల్యుయేషన్ చేసింది. ఇక్కడ డివాల్యుయేషన్ అంటే వాల్యూని తగ్గించడం. అంటే రూపీ వాల్యూ ఒక డాలర్కి ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపీస్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి తగ్గించి 43, 45, 46 రూపీస్ చేసేసింది. అంటే డివాల్యూ చేసేసింది. చేయడం ద్వారా ఏమవుతుందంటే వేరే దేశ కంట్రీలకు వాళ్ళ దగ్గర డాలర్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఎక్కువ ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఇండియన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని వాళ్ళు ఎక్కువ మొత్తంలో కొనుక్కోవచ్చు. సో వాళ్ళకు తక్కువ మనీకి ఎక్కువ ప్రొడక్ట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ కొంటారు. ఆ వచ్చిన మనీని మనం ఇంపోర్ట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ ఇంపోర్ట్స్ కూడా మనకు ఖరీదైనలాగానే ఉంటాయి ఎందుకంటే డివాల్యుయేషన్ చేశాం కాబట్టి. సో అలా ఈ 3 pointsలో మన రూపీ వాల్యూ అయితే పడిపోయింది. ఇప్పుడు వచ్చేసి 95కి వచ్చేసింది. మళ్ళీ తిరిగి రూపీని 50 రూపీస్కి, 60 రూపీస్కి, 40 రూపీస్కి లేదా 5 రూపీస్కి తీసుకురావచ్చు అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒకసారి ఏదైనా ప్రైస్ పెరిగితే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. అంటే ఇది టెక్నికల్గా అంటే మనం ఇండియాలో ఉన్న రూపీని కరెన్సీని తీసేసి కొత్త కరెన్సీ ఇంట్రొడ్యూస్ చేసి మళ్ళీ అన్ని ప్రొడక్ట్స్కి మనం ప్రైజింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయిల్ ప్యాకెట్ అనేది ఇప్పుడు 160 రూపీస్ ఉంది, దాన్ని తీసేసి మనం ఆయిల్ ప్యాకెట్ 2 పాయింట్స్ అని చెప్పి కొత్త కరెన్సీ తీసుకొచ్చి ఆ 2 పాయింట్స్ మనం సెల్ చేస్తే అప్పుడు ఆ వాల్యూ కరెన్సీ కౌంట్ అనేది తగ్గుతుంది, బట్ ఆ వాల్యూ అనేది అలానే ఉంటుంది. సో ఇది ఎకనామిక్స్ సంబంధించిన స్మాల్ వీడియో ఆన్ ఒక డాలర్ ఈక్వల్ టు 95 రూపీస్ ఎందుకు ఉంది అనే దానిపైన నేను చెప్పిన 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ని మనం కంట్రోల్ చేయగలిగితే మనం కూడా ఇన్ఫ్లేషన్ అంటే ఈ రూపీ వాల్యూని తగ్గించడం నుంచి బయటపడవచ్చు, స్టేబుల్ అవ్వచ్చు. అంటే యూఎస్ ఇప్పుడు ఎలా అంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. అందుకే యూఎస్ డాలర్ పైన చాలా దేశాలు నమ్మి ఆ యూఎస్ డాలర్నే కొనసాగిస్తాయి. అలానే మన ఇండియా కూడా స్టేబుల్ అవ్వచ్చు. దానికి చేయాల్సింది ఏం లేదు, మనం ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయాలి. ఇక్కడ కూడా ఇండియాలో కూడా మనం ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయాలి, వాటిని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే మనకు డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి, మంచి రోడ్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ 60% ఇండియన్స్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ వీటిపైనే వర్క్ చేస్తారు. మన దేశం పాపులేషన్ అనేది 140-150 crores ఉంది. అండ్ మన జీడిపి అనేది వరల్డ్లో 3rd or 4th లార్జెస్ట్ జీడిపి అంటారు. బట్ ఇంత జనాభాకి ఆ 3rd or 4th జీడిపి అనేది అది సూటబుల్ కాదు. అది అలా చెప్తే అది ఫులిష్ అన్నట్టు. ఎందుకంటే అంత లార్జ్ జీడిపి ఉంది, $1 trillion జీడిపి, అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ఇంత లార్జ్ పీపుల్ని ఆ జీడిపిలో డివైడ్ చేస్తే ప్రతి ఒక మెంబర్కి వచ్చేది 2,000 రూపీస్ 3,000 రూపీస్ చాలా అంటే చాలా లోయెస్ట్ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ జనాభా గురించి మనం ఏం చేయలేం, కానీ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి మనం మంచి డెవలప్మెంట్ అయితే చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోస్ట్లీ మనం దేనికోసం కష్టపడుతుంది అంటే ఫుడ్ కోసమే. ఫుడ్ అంటే గ్రోసరీస్ అండ్ కూరగాయలు అనేవి ఒక ప్లేస్లో పండుతాయి. ఆ ప్లేస్ నుంచి వేరే వాళ్ళు అంటే సిటీలో ఉన్న వాళ్ళు వాటిని తింటూ ఉంటారు. ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి మంచి రోడ్స్ అయితే ఉండాలి. రోడ్స్ బాగాలేవు, వర్షం పడుతుంది, కూరగాయలు అనేవి ఖరాబ్ అవుతాయి, అక్కడనే మురిగిపోతాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి అంటే కూరగాయలకి రేట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై లేకపోయేసరికి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రేట్లని పెంచుతారు. అలా రేట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మన డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుందో, ఎప్పుడైతే సప్లై చైన్స్ అనేవి బ్రేక్ కాకుండా ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉంటుంది. యూఎస్లో అలానే జరిగింది. యూఎస్లో మొత్తం ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉండడం దానికి రీజన్ సప్లై చైన్ అనేది బ్రేక్ కాలేదు ఎప్పుడు కూడా. సో తద్వారా అక్కడ యూఎస్లో ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇండియా మొత్తం మీద ఓన్లీ ఫుడ్ వాటిపైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది. బట్ యూఎస్ అనేది ఫుడ్ అనేది ఒక పార్ట్ మాత్రమే. వాళ్ళు ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ చాలా వాటిపై ఆధారపడి వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేస్తారు. వేరే వాటికి బిజినెస్ అనేది ఇస్తారు వేరే కంట్రీస్కి. సో యూఎస్లా మనం కూడా ఎదగాలి అంటే మనం కూడా డిఫరెంట్ వాటిపై ఫోకస్ చేయాలి అండ్ డెవలప్మెంట్ని ప్రాపర్గా ఉంచుకోవాలి. రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్గా ఉంటే ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అబౌట్ $1 = 95 రూపీస్ ఎందుకు అనే దానికి ఆన్సర్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.